మిగిలిన 9 నక్షత్రాలు ఇక్కడి నుంచి సజిటేరియస్ దగ్గర నుంచి అప్పుడు ఏం చెప్పానంటే నెక్స్ట్ 9 నక్షత్రాలు మూల నుంచి రేవతి వరకు ధనుస్సు రాశి నుంచి ధనుస్సు, మకరము, కుంభము, మీనం ఈ 4 రాశుల్లో 4 అంటే 120 degrees 240 240 प्लस 120 360 डिग्री लास्ट 360 डिग्री कवर हो जाता है 360 डिग्री मीनम 9 నక్షత్రాలు ధనుసు నుంచి మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, లాస్ట్ రేవతి ఓకే. మీకు ఈ డిగ్రీలు ఏం లేదు, ఒక్కొక్క पादम एक एक पादा को 3 डिग्री 20 मिनट्स ऐड करते जाइए आपको एवरी पादा 3 डिग्री 20 मिनट्स 3 डिग्री 20 मिनट्स ऐड करते जाइए आपको उस पादम का उस नक्षत्रम का उस पादम का डिग्री आ जाता है. जिसने भी ज्योतिष सीखना चाहते हैं तो आपको ये राशि कितना डिग्री में राशि है ओके उस राशि का अधिपति कौन है उस लॉर्ड आ राशि अधिपति एवरू ఇప్పుడు కర్కాటకానికి అధిపతి ఎవరు క్లాస్లో క్వశ్చన్ అడుగుతున్నాను. కర్కాటక రాశికి అధిపతి ఎవరు క్లాస్లో ఆన్సర్ సింహం ఓకే. మిథునానికి అధిపతి ఎవరు ఫటాఫట్ ఆన్సర్ మిథునానికి ఎవరు రాశి అధిపతి ఎవరు బుధుడు ఓకే. మిథునం అంటే జెమిని ఇంగ్లీష్లో. ధనుస్సు ఎవరు రాశి అధిపతి ఆన్సర్ రాశి క్లాస్ గురుడు ధనుస్సుకి ఓకే. మకరం శని, కుంభం శని, మీనం రాశి అధిపతి మీనం గురుడు ఓకే. నెక్స్ట్ వృషభం ఎవరు రాశి అధిపతి వృషభం హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ వృషభం రాశి శుక్ర వీనస్ శుక్రుడు. వృశ్చికం హూ ఇస్ ద లార్డ్ ఆఫ్ వృశ్చికం కుజుడు. అట్లా మీకు మనసులో ఉండాలి, గుర్తుండాలి. పోతే ఈ నక్షత్రాలకు కూడా అధిపతులు ఉంటారు. ఒక్కొక్క నక్షత్రాన్ని నేను చెప్తాను. ప్రతి నక్షత్రానికి రాసులకి ఎలా అధిపతి ఉన్నాడో అలాగే నక్షత్రానికి కూడా నక్షత్ర లార్డ్ ఉంటాడు. ఐ విల్ एक्सप्लेन नक्षत्र लॉर्ड आल्सो. मैं नक्षत्र अधिपति के बारे में भी बता दूंगा. तो आपको जो भी ज्योतिष सीखना चाहते हैं तो आपको ये पूरा डिग्रीज बाय हार्ट आना चाहिए, मन में आपको पता होना चाहिए. क्योंकि जब भी हम चार्ट पढ़ते हैं चार्ट में ఏ గ్రహము ఎన్ని డిగ్రీల్లో ఉంది, ఆ డిగ్రీలో ఏ నక్షత్రం వస్తుంది, ఆ నక్షత్రాధిపతి ఎవరు हमको पता होना चाहिए. चार्ट में जब कोई भी ग्रह कौन सा राशि में कितना डिग्री में है उस टाइम में कौन सा नक्षत्राधिपति का प्रभाव उस जगह पर पड़ता है हमको उस समय पता होना चाहिए. इसलिए ये डिग्री याद होना चाहिए. So whenever we look into the chart, birth chart or otherwise lagna chart, okay, so that moment if a planet is in a position of degrees, that moment that Rasi Lord and which nakshatra that degree comes in under which nakshatra padam and who is that nakshatra lord, ये भी हमको उस समय जरूरत पड़ता है देखने के लिए ओके. नेक्स्ट one more chart I am going to explain that is but very important that is what your this is one chart we will discuss this one. Here in this we will try to understand that nakshatra lords, Rasi lords. I have explained Rasi lords. Now we will understand nakshatra lords. अब ये डायग्राम समझना बहुत जरूरी है. समझिए. आपको सबसे पहले इस जगह पर ఇక్కడ చూడండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి మేషరాశి ఇంగ్లీష్లో ఏమంటారు ఏరీస్ అంటారు. ఏరీస్కి మేషరాశి 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకి 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీలకి ఈ ఏరియా మేషరాశి. ఇందులో ఏ నక్షత్రాలు వస్తున్నాయి? అశ్విని నక్షత్రం మొదటి నక్షత్రం, రెండో నక్షత్రం భరణి,
కృత్తికా నక్షత్రంలో మొదటి పాదం. ఓకే, అప్పుడు 9 పాదాలు. అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, కృత్తిక మొదటి పాదం. ఓకే, అశ్వినికి గాడ్ కేతు. అశ్విని గాడ్ ఎవరు? నక్షత్రానికి, అశ్విని నక్షత్రానికి ఇక్కడ చూడండి, అశ్విని నక్షత్రానికి ఎవరు? కేతు. కేతు గుర్తుపెట్టుకోవాలి మీరు. భరణి నక్షత్రానికి శుక్రుడు. ఓకే, నెక్స్ట్ కృత్తికా నక్షత్రానికి సూర్యుడు. నెక్స్ట్ వచ్చేసి రోహిణి నక్షత్రానికి చంద్రుడు, రోహిణికి. మృగశిరాకి మంగళగ్రహం అంటే కుజగ్రహం. ఓకే, ఆర్ద్ర నక్షత్రానికి రాహు. ఇట్లా ప్రతి నక్షత్రానికి కూడా అధిపతి ఉంటాడు, రాశికి అధిపతి ఉంటాడు. రాశి అధిపతి ఫస్ట్ మేషం 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీ. సో ఈ మేష రాశి అధిపతి మంగళ గ్రహం. మంగళుడు అంటే కుజుడు, కుజుడు అంటారు, మార్స్ అంటారు, మంగళ గ్రహం అంటారు, అంగార గ్రహం అంటారు. ఓకే, మంగళుడు అన్న, మార్స్ అన్న, ఇది రాశి అధిపతి. ఓకే, రాశి పేరు మేషం. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక్కొక్క రాశి చూడండి. మేషం, మేషరాశానికి మంగళ గ్రహం అధిపతి 0 డిగ్రీల నుంచి 30 డిగ్రీలు అని చెప్పాను. ఓకే, రాశి అధిపతి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి ఇది వృషభ రాశి, వృషభ రాశికి అధిపతి శుక్రుడు. ఓకే, అధిపతి ఇది ఇంకా ఈజీగా ఉంటుంది మీకు. 30 డిగ్రీల నుంచి 60 డిగ్రీలకి శుక్రాధిపతి. ఈ శుక్రుడు వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి? కృత్తిక 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 5వ నక్షత్రం ఇది. కృత్తికాకు వచ్చి 3 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 4 పాదాలు. 5 అంటే ఇది నక్షత్రం నంబర్, 5 పాదాలని కాదు, ఐదో నక్షత్రం సీరియల్ నంబర్. ఓకే, మృగశిర నక్షత్రానికి మంగళ అంటే కుజుడు అధిపతి. ఇట్లా చూసుకో. నెక్స్ట్ వచ్చి 3వది మిథున రాశి. 3వ మిథున రాశి. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి? ఆరుద్ర నక్షత్రం. ఆర్ద్ర అంటే 6 సీరియల్ నెంబర్ 6, పునర్వసు 7వ నక్షత్రం, పుష్యమి 8వ నక్షత్రం. పుష్యమిలో కూడా ఇక్కడ ఎన్ని పాదాలు వస్తున్నాయి? పునర్వసు మొత్తం వచ్చి ఎన్ని పాదాలు వస్తాయి? ఇక్కడ మృగశిర 2 పాదాలు ఇక్కడ వస్తాయి. ఆర్ద్ర 4 పాదాలు, మొత్తం 4 పాదాలు. ఈ 4 పాదాలు ప్లస్ ఇవి అప్పటికి 4, 2, 6 అంటే ఇక్కడ 3 పాదాలు, పునర్వసు 3 పాదాలు. ఈ పైన నక్షత్ర అధిపతులు. ఈ కింద కూడా మీకు ఒక్కొక్క పాదానికి మళ్ళీ అధిపతి ఉంటాడు. ఒక్కొక్క పాదానికి మళ్ళీ అధిపతి ఇచ్చాడు. ఒక్కొక్క పాదానికి ఒక్కొక్క పాదానికి అధిపతి ఇక్కడ చూడండి. అశ్విని మొదటి పాదానికి మా అంటే మార్స్, ఎస్కే అంటే శుక్ర, బియు అంటే బుధ. ఒక్కొక్క పాదానికి మళ్ళీ అధిపతి ఉంటాడు. ఓకే, 4 అంటే చంద్రుడు. 4 అశ్విని 4వ పాదానికి అధిపతి. నక్షత్రానికి అధిపతి పైన ఇచ్చాడు, రాశికి అధిపతి కింద ఇచ్చాడు, ఒక్కొక్క పాదానికి ఇక్కడ అధిపతి ఇచ్చాడు. ఆ రకంగా మీరు అన్నీ చూడాలి. ఎవరికెవరికి ఈ చార్ట్లో ఒక్కొక్క రాశి అధిపతి. కర్కాటక రాశి చంద్రుడి అధిపతి. 4వ రాశి ఇంగ్లీష్లో చంద్ర వచ్చే అధిపతి. కర్కాటక రాశిలో ఈ పుష్య నక్షత్రము, ఆశ్లేష నక్షత్రము, రెండు నక్షత్రాలు. ఇక్కడ ఒక నక్షత్రం పునర్వసులో లాస్ట్ పాదం. అప్పుడు పుష్య నక్షత్రానికి